गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा। माता की महात्मा गांधी की महात्मा गांधी की अंबेडकर महाराज की जय तेलंगाना। पंडित लाल जवाहरलाल नेहरू की इस गणतंत्र दिवस पर दो शब्द करता हूँ मैं। जो हमारा रेलवे अधिकारी बड़ा माइटर सीजीएस साहब और एएसएम सब लोग और हमारा पुलिस अधिकारी आरटीएफ सीआईएसआई सब अधिकारियों को सबको नमस्कार। अभी मेरे को ज़्यादा बोलने नहीं आता। जैसा हर साल 15 अगस्त 26 जनवरी झंडा वंदन करते हम, अब जैसा पुलिस अधिकारियों को रेलवे अधिकारियों को बुला के झंडा वंदन करते और कंडक्टरों को हमारा 250 आदमी हम लोग सब बैठ के सब कुछ बना। हम दो शब्द बोल रहा हूँ। बड़ा मैटर हमारा सीआई साहब बोलोगा, जो भी उनको समझ में आए सो वो बात बोलूँ। ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా యొక్క రైల్వే గుడ్ షెడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణకు విచ్చేసినటువంటి రైల్వే అధికారులకు, అలాగే స్టేషన్ మాస్టర్ గారికి, అలాగే మా పోలీస్ ఆర్పిఎఫ్ సిబ్బంది కానీ, అలాగే ఈ రైల్వే గుడ్ షెడ్కి సంబంధించిన ఈ రైల్వే అనుబంధ సంస్థలందరికీ కూడా మా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు। ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మనం అందరం ఇక్కడ కలిసిమెలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది। ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క హమాలీలు కానీ, ఇక్కడ రైల్వే అధికారులు కానీ, అలాగే పోలీస్ సిబ్బంది కానీ మాతోని ఒక కుటుంబ సభ్యులుగా ప్రతి సంవత్సరం మాతోని కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది। సార్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క రైల్వే గుడ్ షెడ్ వెంకట్రావు గారు కానీ, ముఖద్దం గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడం జరిగింది। ఎందుకంటే ఆ ముందుకు జరిగే క్రమంలో మీ యొక్క సహాయ సహకారాలు కానీ, మీ యొక్క ఆలోచనతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఈ పనిని మాతో చేయించడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్। ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే గుడ్ షెడ్ అంటే ఎటువంటి పొలిటికల్కి సంబంధం లేకుండే సార్। ఎందుకంటే ఇప్పుడు గుడ్ షెడ్ అంటే పొలిటికల్తో కూడుకున్న పని అయిపోయింది సార్। ఎందుకంటే రైల్వే గుడ్ షెడ్లో ఎవ్వరు పొలిటికల్ కానీ, ఏ అధికార పార్టీ కానీ, ఆపోజిషన్ పార్టీ కానీ ఇన్వాల్వ్ కాకపోతుండే, ఇప్పుడు గత ఒక 3-4 ఇయర్స్ నుంచి అధికార పార్టీ వాళ్ళు కానీ, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ, ఎందుకంటే ఇది మా బౌండరీ, ఇది మా దక్క అన్నట్టు ఈ మమ్మల్ని కొంచెము ఆ ఫీలింగ్లో తీసుకొస్తున్నారు। మేము కూడా అన్నాం, సార్ ఈ మీ బౌండరీ అయితే మీ బౌండరీలో మీరు గాలి పీల్చుకోండి, మీరు మా దగ్గరికి వచ్చి ఓట్లు ఎందుకు అడుగుతారు అన్నట్టు అడిగాం సార్ చాలాసార్లు। దయచేసి, ఎందుకంటే ఈ డిస్పెల్లీలో కూడా మాకు కొంతమంది ఇబ్బంది పెట్టారు। మా సీజీఎస్ సార్ కానీ, అలాగే మా స్టేషన్ మాస్టర్ కానీ, అలాగే మా కాంట్రాక్టర్ సీనన్న కానీ, మా ఎస్డబ్ల్యూసీ మేనేజర్ కానీ మాకు చాలా హెల్ప్ చేశారు సార్। వాళ్ళకు మా తరఫున, మా హమాలి తరఫున మీ అందరూ రుణపడి ఉంటాం సార్। ఇంకా ముందు రోజుల్లో కూడా సార్ మన యొక్క రైల్వే గుడ్ షెడ్ ఈ జాన్కంపేట్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది। జాన్కంపేట్లో గల శాస్త్రీనగర్కి షిఫ్ట్ చేయడం జరిగింది। అందులో కూడా మా యొక్క 200 కుటుంబాలు కూడా దీనిపై ఆధారపడి ఉన్నాయి సార్। దయచేసి మాకు ఎటువంటి సమస్య వచ్చినా మీ యొక్క కుటుంబ సభ్యులు మమ్మల్ని కలుపుకెళ్ళి మా యొక్క సమస్యల్ని కానీ, లేకుండా మీ సలహాలు మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాం సార్। ఇంకో విషయం ఏంటంటే సార్, మీరు ప్రతి విషయంలో కానీ మేము ఎటువంటి చిన్న తప్పులు చేసినా, ఏదన్నా తెలియకుండా తప్పులు చేసినా మేము చెప్పగానే మీరు నిండు మనసుతోని మమ్మల్ని క్షమించినందుకు కూడా ఏదైనా విషయంలో మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్।
ఇంకో విషయం ఏంటంటే సార్, మాకు ప్రతి సంవత్సరం కూడా మాకు రేట్ల విషయంలో కానీ హమాలీల చిన్న చిన్న సమస్యల విషయంలో కానీ, ఎందుకంటే ఈ రైస్ మిల్ అసోసియేషన్ మోహన్ రెడ్డి గారు సార్ కానీ దయానంద్ రెడ్డి గారు వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. అలాగే సార్ ఇక ముందైనా మీకు మా పైన దయచేసి ఎటువంటి చిన్న చిన్న సమస్యలున్న మీ దగ్గరకు వస్తాం సార్. మీరు మమ్మల్ని మీ కుటుంబ సభ్యుల మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాం సార్. ఖచ్చితంగా సార్ ప్రతి సంవత్సరం మీకు హామీ ఇస్తున్నాము. ఎందుకంటే మీ డ్యూటీ, పోలీస్ అధికారుల డ్యూటీ ఎంతనో మా గుడిసెట్ లేబర్ది కూడా సేమ్ డ్యూటీ సార్. ఖచ్చితంగా సార్ ఒకటేసారి మొత్తం పని నేర్చుకోకుండా కానీ ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం నేర్చుకొని మీరు ఇచ్చిన సూచనల మేరకు, మీరు ఇచ్చిన ఏదైనా సలహాల మేరకు మేము చెడు అలవాట్లకు కానీ చెడు పనులకు కానీ పోకుండా మేము ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాము. మొత్తం ఒకటేసారి అంటే కష్టమవుతుంది. 100 మందిని సెట్ చేయడానికి కొంచెం మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా కొంచెం కన్వీన్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం సెట్ అవుతున్నారు సార్. మరి ఒకసారి సార్ ఎట్టి సమస్య ఉన్నా కానీ మీ అందరి దగ్గరికి మేము వస్తాము. మీ చిన్న సూచనలు సలహాలు ఇస్తే ఆ పద్ధతిలో మేము ముందుకెళ్ళి కూడా మా యొక్క 250 మంది కుటుంబాల ఆశీస్సులు మీపై మీ కుటుంబానికి ఖచ్చితంగా ఉంటాయి సార్. ఎందుకంటే మాది చాలా పేద హమాలు ఇస్తారు. వీళ్ళు ఇక్కడ తప్ప ఎక్కడ కూడా పని చేయరు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే రైల్వే గూడ్స్ ఇల్లు రెండే పని సార్, వీళ్ళకు రెండే పని. కాబట్టి మాకు ఎటువంటి హెల్ప్ ఉన్నా మీ సహాయం కావాలా సార్. ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
आज इस अवसर पर अपने इधर एक कटा हो गया, ये बहुत यूनिटी का निदर्शन है। यही यूनिटी ऐसी आगे भी ऐसी रखना है, हमारा तरफ से भी यही कोऑपरेशन होता है 100%। आप लोग भी वही है, आप लोग भी ऐसी कोऑपरेशन देना हमको, छोटा मोटा बात को आप लोग ऐसा गड़बड़ करके नहीं होना है। आप सब यूनिटी रहेंगे, हम ही आपके साथ देंगे, ये याद रखना। अगला साल भी यही यूनिटी के साथ हम हाँ उधर भी ऐसे ही हम साथ देंगे, आप भी ऐसे साथ करके सब मिलजुल के रेलवे का आगे बढ़ना है और इधर भी काम ऐसे ही करना है, कुछ गड़बड़ नहीं होना। థ్యాంక్ యూ। అందరూ గడిచిన 2 సంవత్సరాల నుంచి మన గూడ్ షెడ్లో బాగానే లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది, దానికి మీరు చాలా శ్రమ పడుతున్నారు, దానికి ధన్యవాదాలు। ఇట్లాగే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఏదైతే మాకు ఆఫీసర్స్ అడ్వైజ్ చేస్తారో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాని ప్రకారమే మేము మీ మీద ప్రెజర్ వేస్తాం కాబట్టి అప్పుడు మీరు కొద్దిగా మాకు కోఆపరేట్ చేయాలా, లేకపోతే మిమ్మల్ని మీ గురించి మేము ఎప్పుడు ఆలోచిస్తాము, మీ పని మీరు చేసుకుంటారు బాగానే। ఎప్పుడైనా మాకు ఆఫీసర్లు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాలి, అది ఒకటి। ఇంకోటి కొంతమంది అబోవ్ 30 ఇయర్స్ వాళ్ళు కూడా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు। మెయిన్ ఏంటంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, మీరు ఇంట్లో ఏదైనా వేసుకొని తాగడం తందన వేసుకోవడం అది లేదు। మనం ఏంటంటే ఇంకొకళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వద్దు, మీరు ఎంత డిగ్నిటీగా కష్టపడుతున్నారో అంతే డిగ్నిటీ మెయింటైన్ చేయండి। ఇంట్లో పోయినాక మీరు ఏమైనా వేసుకోండి, అవన్నీ ఇక్కడ బయట రానియకుండా చూసుకోండి। इसमें मैं बहुत दूर हूँ, ऐसा कुछ है तो आप लोग परेशान हो जाएगा, मैं कानून के मुताबिक कष्टपड्डा डिसिप्लिन इज वेरी इंपॉर्टेंट रेलवे एरिया में, उसके लिए हमारे को इधर तैनात किया गया है, इसलिए उसमें आप लोग उसमें जाना नहीं है, डिसिप्लिन से रहो, हमारा कोऑपरेशन ऐसे रहता, ठीक है। बोल दिया, मैं भी वही बात बोल रहा हूँ, आप हमको जो कोऑपरेशन दे रहे हो हम अपना तरफ भी वही कोऑपरेशन आपको दे देंगे। अगर कुछ भी ऐसा गड़बड़ किया था वो पूरा इसका बैड नेम होता, पूरा निजामाबाद का बैड नेम होता, उधर से ऐसा हो गया करके, इसलिए आप हमको साथ ही देता, हम लोग भी आपके साथ ही देंगे। मेहनत तो पूरा वेस्ट हो जाता है। वही मेन बात वही है, अगर कुछ गैस लगाई समझो कम से कम 5-10 हज़ार खर्चा होता है, उसके लिए पूरा मेहनत खराब हो जाता, नाम भी बदनाम हो जाता सबका सामने। सब लोग आगे बढ़ के निजामाबाद का नाम आगे बढ़ा देंगे। అమ్మాల్స్ మీరు కష్టపడుతున్నారు, ఇక్కడ చాలా బాగానే ఉంది। కొన్ని సమయాల్లో మా సీజీఎస్ సార్ చెప్పినట్టు కొన్ని ప్రెషర్స్ వల్ల మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం, మిమ్మల్ని మేము ఎక్కడ ఆర్డర్ చేయడం అంటూ ఉండదు, ఎందుకంటే మీరు ఏ విధంగా పనిచేస్తారో మేము చూస్తాము, మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ సమకూరుస్తాం। కానీ మీరు కొన్ని సమయాల్లో చిన్నపిల్లల్లాగా సార్ చెప్పినట్టు మేము ఈ టైంలో కుదరదని కాకుండా మీరు కొద్దిగా సహకరించి మాకు చేసే పని, అంటే లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఇప్పుడు మీకు రెండు జరుగుతున్నాయి, అంటే మీకు ఇన్కమ్ ఇంకా చాలా పెరుగుతుంది। పెరిగినప్పుడు మీరు అదే విధంగా మీరు కష్టపడండి, అంటే ఒకటి కాకుండా రెండు కాకుండా 3 కూడా చేయొచ్చు, అంటే మీకే అప్పుడు ఇన్కమ్ ఎక్కువ వస్తూ ఉంటుంది। జాన్కంపేట వెళ్ళినప్పుడు కూడా మీరు అక్కడ మీ హమాల్స్ కూడా అక్కడ ఉండేటట్టు మనం ప్రయత్నాలు చేద్దాం। అది ఏంటంటే మీరు అంటే పద్ధతిగా చేసుకున్నప్పుడు మన ఆర్పిఎఫ్ సిఐ గారు కానీ సిజిఎస్ సార్ కానీ మేము కానీ రికమెండ్ చేస్తాం, కానీ కొన్ని మీరు చేయకూడని పనులు చేసినప్పుడు అంటే వాళ్ళకు ఇబ్బందికరంగా మేము చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, అందుకని అక్కడ కూడా మీరే ఉండేటట్టు మనం ప్రయత్నాలు చేస్తాము। ప్రామిస్ చేస్తున్నాము, మీరు చెప్పిన విధంగా మేము ఖచ్చితంగా నడుస్తామని మీ అందరి, మా నాన్నగారు ఉన్నారు ఇక్కడ, సెక్రటరీ ఉన్నారు, మేము ఖచ్చితంగా చెప్తున్నాం సార్, మీరు ఇచ్చే సూచనలు మేము ఖచ్చితంగా పాటిస్తాము। మీ సలహాలు కూడా మేము తీసుకొని ఇక ఏదైనా జాన్కంపేట్ విషయం కానీ డిచ్పల్లి విషయంలో కానీ ముందుకెళ్ళి మీ యొక్క సూచన సలహాలు తీసుకుంటామని తెలియజేస్తాం। ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్।